నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన శ్రావణీస్ కిచెన్లో పండుగ స్పెషల్గా బెల్లం అప్పాలను చూపించబోతున్నానండి. అది కూడా ఇంట్లో ఉండే బియ్యం పిండితో చేస్తున్నాను. ఇలా మనం ఈ బియ్యం పిండి కాంబినేషన్తో ఈ బెల్లం అప్పాలను చాలా టేస్టీగా చేసుకోవచ్చు. బయట నుండి కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా, ఇక టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా పండక్కి కానీ లేదా స్వీట్ తినాలనిపించినా లేదా కమ్మగా సింపుల్గా ఏదైనా స్నాక్ చేయాలన్నా ఈ అప్పాలను ఓసారి ట్రై చేయండి. సింపుల్గా చేసుకోవచ్చు, టేస్టీగా తినేయచ్చు. మరి లేట్ చేయకుండా బియ్యం పిండితో చేసిన ఈ బెల్లం అప్పాల ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు బియ్యం పిండిని తీసుకోండి. ఇక్కడ నేను పొడి బియ్యం పిండిని వాడుతున్నానండి. మీరు కావాలంటే బయట కొన్న రెడీమేడ్ బియ్యం పిండినైనా వాడుకోవచ్చు. ఇందులోనే 1 కప్పు గోధుమ పిండిని తీసుకోండి. ఇలా ఇందులో గోధుమ పిండి వేయడం వలన మనం చేసే ఈ అప్పాలకు కొంచెం బైండింగ్లా వస్తుంది. అలాగే ఇందులోనే మరో కప్పు బొంబాయి రవ్వను తీసుకోండి. ఇందులో ఇలా బొంబాయి రవ్వను వేయడం వలన మనం చేసే అప్పాలు కొంచెం కరకరలాడుతూ ఉంటాయి. సో ఇలా తీసుకునే వీటిని ఒకసారి బాగా కలిపి మనం ఏ కప్పుతో అయితే వీటిని కొలిచి తీసుకున్నామో అదే కప్పు కొలతతో ఒక 2 కప్పుల బెల్లం తీసుకోండి. మీకు స్వీట్ కొంచెం మైల్డ్గా ఉండాలనుకుంటే 1.25 కప్పు వరకైనా తీసుకోవచ్చు. లేదా కరెక్ట్ స్వీట్తో ఉండాలనుకుంటే ఇలా 2 కప్పుల వరకు తీసుకోండి. ఇందులోనే ఒక 3 కప్పుల నీళ్లను తీసుకొని బెల్లాన్ని కరిగించుకుందాం. మనకు ఈ అప్పాల కోసం పాకం పట్టాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఇందులో ఉన్న బెల్లం కరిగిపోయి నీళ్లు మరగడం స్టార్ట్ అయితే సరిపోతుంది. చూడండి, బెల్లం పూర్తిగా కరిగిపోయింది. మీరు కావాలంటే ఈ టైంలో ఈ బెల్లం వాటర్ని ఒకసారి ఫిల్టర్ చేసైనా తీసుకోవచ్చు. బట్ ఇక్కడ నేను తీసుకున్న బెల్లం అనేది చాలా ప్యూర్గా ఉంది కాబట్టి నేను మళ్ళీ ఫిల్టర్ చేయట్లేదు. ఇప్పుడు ఇదే టైంలో ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని, అలాగే చిటికెడంత ఉప్పుని, 1 టేబుల్ స్పూన్ నువ్వులను తీసుకోండి. ఇందులో నువ్వుల టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కావాలంటే నువ్వులకు బదులుగా పచ్చి కొబ్బరి తురుమునైనా వాడుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న పిండిని తీసుకుందాం. ఇలా మొత్తం తీసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టి బాగా కలపండి. ఇలా మనం వేసి అంతా కలుపుతుండగానే ఇలా పిండి ముద్దలా వస్తుంది. ఇలా కొంచెం సాఫ్ట్గా పిండి ముద్దలా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఇలాగే వదిలేయండి. ఈలోగా ఇందులో వేసినవన్నీ కూడా ఈ ఆవిరికి కొంచెం ఉడుకుతాయి. 10 నిమిషాల తర్వాత ఈ ప్యాన్ని పక్కకు తీసుకొని పిండిని ఇంకొక గిన్నెలోకి తీసుకుందాం. పిండి ఇంకా మనకు కంప్లీట్గా చల్లారిపోలేదండి, గోరువెచ్చగా ఉంది. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకొని బాగా కలపండి. అంతా కలిసిపోయి మనకు ఒక సాఫ్ట్ పిండి ముద్ద వచ్చేంత వరకు బాగా కలపండి. ఇలా కలిపేటప్పుడు మీకు ఏమైనా పిండి కొంచెం గట్టిగా అనిపిస్తే లైట్గా చేతిని తడి చేసుకొని బాగా కలపండి. మనకు ఈ పిండి అనేది సాఫ్ట్గా చపాతీ పిండిలా రావాలి. చూడండి, ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఇలా సాఫ్ట్గా పిండి ముద్దలా కలిపాక ఇప్పుడు వీటిని అప్పల్లో ఒత్తి తీసుకుందాం. చేతికి కొంచెం ఆయిల్ని కానీ లేదా నెయ్యి కానీ ఇలా కొంచెం కొంచెంగా అప్లై చేసుకుంటూ కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ రోల్ చేయండి. ముందుగా కొంచెం చేతిలో చేసి ఆ తర్వాత ఇలా అరచేతిలోకి తీసుకొని రౌండ్గా రోల్ చేయండి. ఇప్పుడు దీన్ని కాస్త ఫ్లాట్గా అప్పల్లా ఒత్తి తీసుకోండి. మరీ మందంగా మరీ పల్చగా కాకుండా ఇలా ఒత్తుకుంటూ తీసుకోండి. ఇలా మనం ఒక పక్కన వీటిని అప్పాల్లో ఒత్తుకుంటూ మరో పక్కన ఫ్రై చేసైనా తీసుకోవచ్చు. ఒక్కరే ఉంటే వీటన్నిటిని ఒకేసారి అప్పాల్లా చేసి ఆ తర్వాతైనా ఫ్రై చేసుకోవచ్చు. అలాగే మనం వీటిని అప్పాల్లా ఇలా చేసేటప్పుడు పైన పగుళ్ళు రాకుండా నీట్గా చేయండి. ఒకవేళ మీకు పగుళ్ళలా వస్తున్నట్లయితే చేతికి కొంచెం వాటర్ని అప్లై చేసుకుంటూ ఇలా అప్పాల్లా ఒత్తి తీసుకోండి. కొంచెం వాటర్ని అప్లై చేసుకుంటూ ఇలా అప్పాల్లా ఒత్తి తీసుకోవడం వల్ల అప్పాల పైన పగుళ్ళు రాకుండా ఉంటాయి. ఈ టిప్ మీకు ఏమైనా పగుళ్ళు వస్తే డెఫినెట్ గా ఫాలో అవ్వండి. ఇలాగే మనం తయారు చేసిన పిండంతా ఇలా అప్పాల్లా ఒత్తి తీసుకోండి. అలాగే వీటిని ఫ్రై చేయడానికి కూడా ఒక టెక్నిక్ ఉందండి. ఆ టెక్నిక్ లో ఫ్రై చేసుకుంటే సింపుల్ గా ఫ్రై చేసుకోవచ్చు. అది ఎలాగో కూడా ఫ్రై చేసేటప్పుడు చెప్తాను. సో పిండి మొత్తం ఇలా అప్పాల్లా వత్తి తీసుకున్నాక ఫ్రై చేసే మెథడ్ ఏంటో చూద్దాం రండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని బాగా వేడి చేయండి. ఆయిల్ ఇలా చక్కగా వేడయ్యాక మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి అప్పాలను స్లోగా తీసుకోండి. మరీ ఎక్కువగా కాకుండా ఫ్రీగా ఫ్రై చేసేటట్టుగా ఇలా తీసుకోండి. ఇవి ఫ్రై చేసేటప్పుడు కొంచెం మెత్తగా ఉంటాయి కాబట్టి మనం ఒకేసారి ఎక్కువగా తీసుకున్నామంటే టర్న్ చేసేటప్పుడు ఒకదానికొకటి తలిగి కొంచెం విచ్చుకున్నట్టుగా లేదా విడిపోయినట్టుగా అయిపోతుంది. కాబట్టి వీటిని ఇలా కొంచెం ఫ్రీగానే ఫ్రై చేయండి. అలాగే ఇలా తీసుకున్న వీటిని వెంటనే టర్న్ చేయకుండా
ఒక నిమిషం పాటు ఇలాగే ఫ్రై అవ్వనివ్వండి. ఇలా ఫ్రై చేయడం వలన ఇది కొంచెం సెట్ అవుతుంది. ఆ తర్వాత మనం స్లోగా టర్న్ చేస్తూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఈ ఫ్రై చేసే ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్‌లోనే ఫ్రై చేయాలండి. అప్పుడే మనకు ఇవి లోపలి వరకు బాగా ఫ్రై అవుతాయి. చూడండి, ఎప్పుడైతే ఇవి ఇలా బాగా ఫ్రై అయ్యి మంచి ముద్ర రంగులోకి ఫ్రై అవుతాయో, అప్పుడు వీటిని ఒక్కొక్కటిగా తీసుకుంటూ ఇలా జాలిగరిటెలోకి తీసుకొని ఇంకో గరిటెతో ఇలా ఒత్తి తీసుకోండి. ఇలా ఒత్తడం వల్ల ఎక్స్‌ట్రా ఆయిల్ అనేది ఫిల్టర్ అయిపోతుంది. ఈ స్టెప్‌తో ఫ్రై చేశారంటే వీటిని ఫ్రై చేసేటప్పుడు మీకు చాలా ఈజీ అవుతుంది. ఇలాగే మనం చేసినవన్నీ గూడా ఫ్రై చేసి తీసుకోవడమే. ఇలా మనం సింపుల్ వేలో టేస్టీగా ఈ బెల్లం అప్పాలను ప్రిపేర్ చేసుకోవచ్చు. చేసే ప్రాసెస్ అంతా కూడా చాలా సింపుల్‌గా ఉంటుంది కాబట్టి డెఫినెట్‌గా ట్రై చేయండి. అలాగే మీరు ట్రై చేశాక మీకెలా వచ్చాయో కింద కామెంట్‌లో చెప్పడం మర్చిపోవద్దు. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.